నేరుగా కర్నూలుకు పోయే రోడ్డు, ఒకటి విజయవాడకు వచ్చే రోడ్డు, రెండు కూడా ఓల్డ్ సిటీ నుంచే వెళ్ళాలి. వన్స్ ఓల్డ్ సిటీ డిస్టర్బ్డ్, టోటల్ ట్రాఫిక్ విల్ బి బంద్. 6 months కమ్యూనల్ వైలెన్స్. అక్కడనే హైకోర్టు కూడా సమ్టైమ్స్ ఫంక్షన్ అయ్యేది కాదు. అక్కడనే బస్ స్టాండ్ కూడా ఆపరేట్ అయ్యేది కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేశాం. రాయలసీమలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద ఎత్తున ఫ్యాక్షనిజం. సినిమాలు తీయడం మొదలుపెట్టారు. రాయలసీమ భాషని, ఆ కొండే పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క పట్టుదలని ఇవన్నీ కూడా సినిమాలు తీసి సినిమాల్లో బాగా డబ్బులు కూడా సంపాదించిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలని ఆలోచించాం. మెర్సిలెస్ కొట్టాం. సేమ్ పోలీస్ మీరే చేశారు ఆ రోజు. అట్ వన్ స్టేజ్ నక్సలైట్స్ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, న్యూ ఛాలెంజెస్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఛాలెంజెస్కి అనుకూలంగా పోలీసు కూడా ఎమర్జ్ చేసుకుంటా వచ్చాం. ఫస్ట్ టైం నక్సలైట్స్ వచ్చినప్పుడు మన దగ్గరుండే గ్రే హౌండ్స్ ప్లేడ్ వెరీ వెరీ మేజర్ రోల్. బిఫోర్ దాట్ అవర్ పోలీస్, మన వాళ్ళు 5 మంది పోతే నక్సలైట్స్ అక్కడ 3 ఉన్నా, లేదంటే వీళ్ళు 100 మంది పోతే భయపడిపోయి వెనక్కి వచ్చేసేవాడు. అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ వస్తే అక్కడ కూడా వాళ్ళు ఫెచ్ కాలేదు. ఎందుకంటే వీళ్ళకి లొకేషను, అక్కడే ప్రాబ్లమ్స్. ఇప్పుడన్నా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఏ ప్లేస్లో ఉన్నారు, ఏంటి, సెటిలైట్, సెల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అప్పట్లో అవి కూడా లేవు. అక్కడి నుంచి రగ్గడ్గా చాలా ట్రైన్ చేసి వీళ్ళు గ్రే హౌండ్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. అక్కడి నుంచి గ్రే హౌండ్స్ వచ్చి చాలా వరకు వచ్చింది. ఇప్పుడు 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. వెల్త్ క్రియేషన్ జరిగింది. ఆలోచన విధానాలు మారాయి. మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది. ఐడియాలజీ పోయింది. వాల్యూస్ ఆర్ డ్రిఫ్టెడ్. ఇవన్నీ వచ్చిన తర్వాత పొలిటికల్ ఐడియాలజీలో ఇలాంటి సమస్యలు రావడం. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఓన్లీ లిమిటెడ్ ఎక్స్టెంట్. తెల్లవారితో ఒకప్పుడు పేపర్ కూడా లేదు. ఇక్కడ ఉండేది ఆంధ్రపత్రిక, దట్ వాజ్ ది ఒరిజినల్ పేపర్. తర్వాత చిన్నగా ఆంధ్రజ్యోతి, చిన్న చిన్న పేపర్లు ఉండేటివి. దెన్ ఈనాడు, దే స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం ఫస్ట్ ఎడిషన్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. నా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 2003లో కూడా టీవీ లేవు. ఓన్లీ జెమినీ టీవీ రికార్డెడ్ ఆ ఎపిసోడ్ని. దట్ వర్ ది డేస్. ఆఫ్టర్వర్డ్స్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా రియల్ టైం ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియా. ఈ హేట్రెడ్ క్యాంపెయిన్ కానీ, ప్లానింగ్ కానీ, లేకపోతే స్మూత్ ఆపరేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎదర్ డ్రగ్స్ ఆర్ గంజాయ్ ఆర్ హేటెడ్ క్యాంపెయిన్స్ ఆర్ అబ్యూస్, ఉమెన్ అబ్యూస్ ఆర్ క్యారెక్టర్ అసాసినేషన్, ఎవ్రీథింగ్ ఈ జరిగే పరిస్థితికి వచ్చింది. నౌ డెమోగ్రఫిక్, ఇప్పుడు మనం కూడా అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్గా ఆలోచించే పరిస్థితి ఉంటారు. సర్టన్ ఏజ్ గ్రూప్ ఒక ఆలోచన చేసినప్పుడు సర్టన్ ఏజ్ గ్రూప్లో ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా మనం ముందుకు పోతాం అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూపించారు నాకు చాలా బ్యూటిఫుల్గా సైబర్ క్రైమ్, టెక్నాలజీ, ఉమెన్ పైన జరిగే దాడులు, ఇంకా కొన్ని, ఇవన్నీ కూడా కొంతవరకు నాకు అన్నీ ఇచ్చారు మీరు. కానీ ఒక విషయంలో మాత్రం ఎంతవరకు మనం క్రైమ్ చేసిన తర్వాత కన్విక్షన్స్ వస్తున్నాయి.
దట్ ఈజ్ ఆల్సో ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఐ కెన్ ఎస్కేప్.